దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము మార్కు 14:21. భూమి మీద ఉన్న మిక్కిలి చెడ్డ వ్యక్తి. అవును, భూమి మీద ఉన్న వ్యక్తులలో చెడ్డ వ్యక్తి ఎవరు? వ్యభిచరించువాడా? భూమి మీద ఉన్న చెడ్డ వ్యక్తుల్లో ఎవరు? నరహత్య చేయవారా? దొంగిలించువారా? అబద్ధములాడువారా? ఎవరు ఈ భూమి మీద చెడ్డ వ్యక్తులని ఈ లేఖనములు చెబుతున్నాయి అంటే, దేవుని భక్తి చేయవలసి ఉండి కూడా దేవునికి భక్తికి విరోధంగా చేసే పనులే, దేవునికి వ్యతిరేకంగా పారిపోయే వ్యక్తే, దేవుణ్ణి దూరపరుచుకునే వ్యక్తి మిక్కిలి చెడ్డమైన వ్యక్తి అని ఈ భూమి మీద చెప్పబడుతుంది. హల్లెలూయా. అవును, దేవుని వెతికి దేవుణ్ణి తెలుసుకోవలసి వచ్చిన ఈ కొంత సమయంలో కూడా పూర్తిగా తన ప్రయాసలో, తన కుటుంబ భారముల్లో, ఆ దినచర్యలో 24 గంటలు గడిచిపోతున్నాయి అంటే అతను భూమి మీద చెడ్డ వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పబడుతూ ఉంది. దేవుడు ఉన్నత దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతి ఉన్న దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎన్నో విడుదలలు, స్వస్థతలు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యంలో చూడగలుగుతాం. ఆయన అంటున్నాడు, నాకు రావాల్సిన మహిమ ఏది? మీరు అద్భుతాలు చూసి కూడా, విడుదల చూసి కూడా నన్ను మర్చిపోతున్నారు. మీరు సొంత ఆరాధనలకి పాలు పొందే వాళ్ళుగా ఈ లోకపరమైన గుడ్డితలము కలుగు చే విగ్రహారాధనలకి మీరు పాలు పొందేవారిగా ఉన్నారు. నాకు రావాల్సిన మహిమ ఏది అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అవును, దేవుడికి రావాల్సిన మహిమ దేవునికి మనం ఇవ్వనప్పుడు మన కుటుంబం అనేక అప్పుల బాధల్లో, అనేక వ్యాధుల్లో, వెనకబడిన జీవితంలో జీవితకాలమంతా ప్రయాసతోనే బ్రతికే వారిగా ఉండొచ్చు. అయితే నీ దేవుని నువ్వు కనుగొనాలి. యేసు ప్రభు అనే ఒక మార్గము, శక్తిమైన జీవము నీకు సంపూర్ణతగా నీకు మార్పు కలిగిన ఒక మార్గం ఉంది. ఆ విడుదల, స్వస్థత ఆయన నీకు ఇచ్చే మార్గం ఒకటి ఉంది. నీకు నువ్వుగా అప్పగించుకొని దేవుని వెతికిన ఎడలా, నీకు నువ్వుగా నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని అప్పగించి వేకువని ఆయన పాద సన్నిధికి చేరిన ఎడలా, మెల్లమెల్లగా నీలో ఉన్న దుష్ట క్రియలు, నీలో ఉన్న ప్రయాసతో కూడిన భారము, వ్యాధి, బలహీనతలతో ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా నెమ్మలింపరుస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన కంటి పాపుగా దాచుకుంటాడు. ఏ అపాయము, తెగులు రాకుండా, భయము రాకుండా, హృదయ వ్యాధి రాకుండా నిన్ను కాపాడగలిగిన దేవునికి మనం అందరం అప్పగించుకోవాల్సినది. ఉపమానం, ఒక దేవుని బిడ్డ ఉండవలసిన విధానం ఏంది అంటే, ఏ శ్రమ, ఏ బాధ, ఏ హింస వచ్చినప్పటికీ దేవుని మీద ఆధారపడే స్థితిలో ఉండాలని చెప్తున్నాడు. ఒక తండ్రి, ఒక గొప్ప తండ్రి ఒక బిడ్డకున్నప్పుడు, అతని తండ్రి ఈ ప్రపంచంలోనే చాలా మంచి బిజినెస్ కలిగి ఉన్నప్పుడు, అతని బిడ్డని పిలిచినప్పుడు అతని బిడ్డ రాడా అని ఈ ఉపమానంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవును, అతని బిడ్డ ఏ పని చేసినప్పటికీ, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఉన్నత పిలుపు వచ్చినప్పుడు రాడా, అప్పగించుకొనడా అని చెబుతూ ఉన్నాం. అయితే ఈ ఉన్నత పిలుపు, ఈ అప్పగించుకోవటం అనేది శ్రమలకి వచ్చే పరిస్థితులను ఎదుర్కొనే విధానంలోనూ ఉంది. ఎవరికి వాళ్ళగా తమ జీవితాలని, వచ్చే పరీక్షల్ని ఎదుర్కోవాలంటే బహుభయంకరి. కరోనా చూడండి, ఎవరు కూడా దానికి భయపడలేని స్థితిలో లేరు. అందరూ కూడా దాన్ని చూసి వణికిపోయేవారే. అయితే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నా ఆజ్ఞని గైకొని నా కట్టలను అనుసరించిన ఎడలా ఈ దేశంలో ఉన్న ఏ వ్యాధి నీకు రానివ్వను. దేవుని బిడ్డలు భయపడని వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవునికి లోబడి అపవాది కలిగి చేసిన ఈ వ్యాధిని ఎదిరించే వారిగా, విడుదల ఆళ్ళు పొందుకోవడమే కాదు, అనేకులకు ధైర్యం చెప్పేవారిగా,
చూడండి, డాక్టర్లను చూస్తాము, పోలీసు వారిని చూస్తాం. ఎంతో మంది ఆ కరోనాలో ప్రయాసతో, భారంతో వారి కుటుంబాలను సైతం పక్కన పెట్టి అంత ప్రజల అంతకి సేవ చేసిన వారికి కనబడుతున్నారు. వారందరి వల్లే దేవుని బిడ్డలు కూడా చాలా ధైర్యం కలిగి కన్నీరు విడిచి అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా, అవును, మనం మంచి వ్యక్తులుగా ఉండగోరిన యెడల నిజమైన దేవుణ్ణి కలిగి ఉండుటే ఆశీర్వాదం. మనం మంచి వ్యక్తులుగా ఉండగోరిన యెడల నీ బిడ్డలకి నువ్వు మంచి క్రియలతో కనబడటమే ఆశీర్వాదం. నీ పరిస్థితులన్నీ కూడా దేవుడే చక్కబెట్టాలి. మన యొక్క భారము, మన యొక్క ప్రయాస అంతా కూడా దేవుడే తీసి నిమ్మలపరచాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. నీ వెనుకల్లో దేవుడు ఈ వాక్యముని స్థిరపరిచి ఈ దినమంతా ఈ వాక్య వెలుగులో నిన్ను, నీ కుటుంబాన్ని కట్టి నీ యొక్క పరిస్థితులన్నిట్లో కూడా సంపూర్ణ సంతోషం అనుగ్రహించినట్లుగా అప్పగించుకుందాము. ప్రార్థించేద్దాం. తీర్మానంతో ప్రార్థన చేయాలి. నీ కనికరములో నన్ను మరొకసారి అయా మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మీరు మాట్లాడిన వాక్య వెలుగులో మా జీవితాలని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను అందరినీ కూడా శుద్ధి చేయండి. నేను నడవలసిన మార్గాల్లో నీకు ఇష్టంగా మమ్మల్ని మేము అప్పగించుకోవాలి ప్రభువా. తీర్మానంతో ప్రార్థనలో ఏకీభించు. మహోన్నతుడు, సోదరం 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 సోదర, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త, మరొకసారి మీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకు వేకువని ఉదయకాలం మీ పాదాలు పట్టుకోవడానికి ఈ స్తోత్ర ప్రార్థనలో అయినా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలని మొదట నువ్వు చేయవలసిన భక్తి చేయమని, నీకున్న సమయంలో నీ దేవుణ్ణి వెతకమని, క్రియలు స్వభావాలతో ఆయన ఆజ్ఞల్ని, కట్టల్ని అనుసరించేవానిగా ఉన్నప్పుడు ఏ వ్యాధి నీకు రానివ్వని దేవుడు చెబుతున్నాడని, ఈ భూమి మీద ఏ చెడ్డ వ్యక్తులతో నువ్వు అయ్యా పోల్చబడవని చెబుతున్నాడు ప్రభువా. అయ్యా నా తండ్రి, వాక్య వెలుగులో నా తండ్రి అయ్యా నువ్వు వ్యభిచరించేవాళ్ళు, దొంగలించేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు చెడ్డ వ్యక్తులు కాదు గాని వారికందే ముఖ్యంగా చెడ్డ వ్యక్తి దేవుని భక్తి చేయవలసి కూడా చేయకుండా తిరిగేవాడు, తన ప్రయాసకి దేవుని మర్చిపోయేవాడు, భూమి మీద మిక్కిలి చెడ్డ వ్యక్తిని చెబుతున్నావు ప్రభువా. అయా మా కలిగి ఉన్న అయా ఈ ప్రయత్నంలో ప్రభువా, అయా ఈ సమయంలోన తండ్రి 24 గంటల సమయంలో దశమ భాగంతో కూడిన గొప్ప భక్తి మేము చేయనట్లుగా దేవుడు నా బిడ్డ అని మమ్మల్ని చూసి చెప్పుకున్న రీతిలో మా యొక్క భక్తి నా తండ్రి దేవునికి నచ్చేదిగా, క్రియలతో, స్వభావాలతో దేవుని ప్రేమించేదిగా, అయా దేవుని సంతోష పెట్టేదిగా కృప మా అందరికి దయచేయమని, వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి బిడ్డలైన తండ్రి ఆశీర్వదించమని, అయా మరొక దినం మీరు మాట్లాడి వాక్య వెలుగులో మా జీవితాల్ని సరి చేసుకొని ముందుకు కొనసాగునట్లుగా నీ కృప, నీ హస్తం మాకు తోడుగా ఉంచమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.